సాక్ష్యం విందా? అక్కకు వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలు. ఇక్కడికి వచ్చిపోయా, పోయిన నెల వచ్చిపోయాక చేతికి గడ్డలేసి 10 రోజులు ఏడ్చిన. ఏడుతుంటే నా భర్త అండు ఆసుపత్రికి బాదంపా కత్తి పెట్టి కోస్తారండు. నేను రానని ఏడిచి పేడతో పైపు పూసుకొని ప్రార్థన చేసుకున్నా. తెల్లారేళ్ళకి పగిలి ఏలంతా చెడిపోయింది. మళ్ళీ తెల్లారేళ్ళకి ఏమి లేదు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభు స్తోత్రం చెప్తామా? చూడండి, సహోదరికి చేతికి గడ్డొచ్చిందంట. గడ్డొచ్చి బాధపడుతున్న సమయంలో వాళ్ళ హస్బెండ్ అన్నారంట, హాస్పిటల్కి తీసుకెళ్దాము, అది కోసి తీసేస్తారు అని అంటే ఆమెకి భయం అనిపించి నేను రాను హాస్పిటల్కి. మరి దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం తీసుకొచ్చుకున్నాను, అది నేను అప్లై చేసుకుంటానని మరి సహోదరి విశ్వాసంతో ఆ ప్రేయర్ ఆయిల్ అప్లై చేసుకున్నారు. మరి అంత పెద్ద గడ్డ కూడా ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే అప్లై చేశారో అది పగిలిపోయిందంట అండి. దానిలో ఉన్న మరి వేస్ట్ బ్లడ్ అనేది, చెడు రక్తం అనేది, అలాగే చీమ అనేది బయటకు వెళ్ళిపోయింది. తర్వాత మరి నెక్స్ట్ డే కూడా ప్రేయర్ ఆయిల్ రాసినప్పుడు అది అసలు లేకుండా పూర్తిగా మాడిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.